నేను ఇప్పుడు చెప్పే 10 మాటల్లో ఒక్క మాటైనా నిజంగా మనసులో తీసుకుంటే నీ జీవితం మారడం మొదలవుతుంది. నంబర్ 1, నీ కంఫర్ట్ జోన్ నిజానికి కంఫర్టబుల్ కాదు. అది నిన్ను సేఫ్‌గా ఉంచుతున్నట్టు కనిపిస్తుంది కానీ నెమ్మదిగా నీ జీవితానికి ఒక జైలు అవుతుంది. నంబర్ 2, అసలు ప్రమాదకరమైనది ఫెయిల్యూర్ కాదు. నీ లోపల ఉన్న పొటెన్షియల్‌ని ఉపయోగించకుండా నువ్వు ఎంత గొప్పగా మారగలవో తెలుసుకోకుండానే జీవించడం. నంబర్ 3, నువ్వు కావాలనుకుంటున్న ఫ్యూచర్ వర్షన్ నీ ఎక్స్‌క్యూజెస్‌ని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయదు. తనకి రిజల్ట్స్ కావాలి, రీజన్స్ కాదు. నంబర్ 4, యాక్షన్ లేని డ్రీమ్స్ కొంతకాలానికి యాంగ్జైటీగా మారిపోతాయి. ఒక్కరోజు నువ్వే నీతో ఇలా అనుకుంటావు, అప్పుడు మొదలుపెట్టి ఉంటే ఈ రోజు నా లైఫ్ ఎంత వేరుగా ఉండేదో అని. నంబర్ 5, నీ ప్రతి ఎక్స్క్యూజ్ నీ డ్రీమ్స్ కి ఇంకొంచెం దూరం తీసుకెళ్తుంది. రేపు చేస్తాను అనేది చాలా సార్లు ఎప్పటికీ చెయ్యను అనే మాట. నంబర్ 6, నీ ఫ్యూచర్ సెల్ఫ్ నిన్ను చూస్తుంది. ఈ రోజు నువ్వు తీసుకునే చిన్న డెసిషన్ కూడా రేపటి నీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. దయచేసి తనని డిసప్పాయింట్ చేయదు. నంబర్ 7, నిన్ను నువ్వు సీరియస్ గా తీసుకోకపోతే ఈ ప్రపంచం కూడా నిన్ను క్యాజువల్ గానే తీసుకుంటుంది. నంబర్ 8, ఒక రోజు వస్తుంది రేపు చేస్తాను అని చెప్పడానికి కూడా నీ దగ్గర టైం ఉండదు. కాబట్టి నీకున్న ఈ రోజుని వృధా చేయకు. నంబర్ 9, నీ కాంపిటీషన్ వేరే ఎవరితో కాదు, నీ కాంపిటీషన్ నువ్వు నిజంగా ప్రయత్నించుంటే అయ్యి ఉండే ఆ పవర్ఫుల్ వర్షన్ తో. నంబర్ 10, నిన్ను భయపెడుతున్నది పని అనే కష్టం కాదు, నువ్వు స్టార్ట్ చేస్తే నిజంగా మారిపోతావేమో అన్న భయం. ఈ మాటల్లో ఏ ఒక్కటైనా నీకు గట్టిగా తగిలితే దాన్ని ఇగ్నోర్ చేయొద్దు. అది నీ ఇన్నర్ సెల్ఫ్ నీకు ఇస్తున్న వేకప్ కాల్ కావచ్చు. ఈ వీడియోని సేవ్ చేసుకో. నీకు మళ్ళీ ఎక్స్క్యూజెస్ చెప్పాలనిపించిన ప్రతిసారి విను. ఓకేనా? థ్యాంక్ యూ. టేక్ కేర్.